యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు. శ్రీకృష్ణ అన్న నువ్వు బాధపడుతున్నా మేము ఉన్నాం అని కాల్ చేస్తూనే ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆ బాధ అంటే ఎవరికైనా తెలిసింది బాధ. అసలు మొక్కలు చూపించడం కూడా చాలా బాధగా ఉంది. ఎంత ఇబ్బందిగా ఉన్నా ఎవరు డబ్బులు అవసరం వీడియో డబ్బులు కూడా వాళ్ళకి ముందే ఇచ్చేస్తారు. కొంతమంది వీడియో చెప్పుకొని రేపు ఇస్తారు ఇల్లు ఇస్తానని తిప్పి వాళ్ళకి అలాంటి వాళ్ళు వచ్చుతారు. అర్థమైందా? వాళ్ళకి అలాంటి వాళ్ళు వచ్చుతారు. నీతి నిజాలు పనికిరాదు వాళ్ళకి. అప్పుడు ఏం చేయాలి? నీ కృష్ణ ఏం చేయాలి? తెలివి ఉంది, చదువులు ఏం చెప్పా కదా, ఫాలో అవుతున్నారు మీరు. అందరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకా ఫాలో అవ్వండి మీరు. ఈ ఫాలో అయిన తర్వాత అసలు రేట్లు ఎంత డౌన్కి ఇస్తున్నాడో అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క ఛానల్ చూడండి, ఓపెన్ ఛానల్ చెప్తున్నా. చదువు లేని వాడు ఎంత తెలివిగల వ్యాపారం చేస్తున్నాడంటే చదువు ముఖ్యం కాదు, తెలివి ముఖ్యం ఉండాలి. నాకు రాయటం సరిగ్గా రాదు, నువ్వు ఓపెన్ చెప్తా. అందరూ అంటారు నువ్వు బీకామ్ చదువుకున్నావు, డిగ్రీ చదువుకున్నావు అంటాడు. అమ్మా చదువుకోలేదమ్మా, చదువుకున్నా 10th క్లాస్ నెంబర్ 1 పాస్ అయ్యా. అలా కుర్రోళ్ళు స్నేహాలు పెట్టుకుని 10th క్లాస్ పోయా. డైలీ స్కూల్కి వెళ్ళామండి, ఆదరేపించుకున్నామండి. మేడం గారికి ఇది మా మాయమాట బాగా వచ్చినాను. ఇమాన్యువల్ టీచర్ గారు అమ్మ పని వెళ్ళిపోయామండి. సినిమాకి పోయామండి. ఎక్కడో వెనక్కి కూర్చున్నామని నన్ను ముందుకు వచ్చింది మేడం. వీడు ఆడి పారిపోతున్నాడని ఎంక్వైరీ 4 సార్లు బేకిన అలవాటు మారాగమనికి స్నేహితులు అంటోళ్ళు సినిమా పిచ్చి. ఆ సినిమాలు ఆపేసాయి. టోటల్గా నా ఫ్యామిలీ అంటే మా ఎంప్లాయీస్ ఉన్నారు, అందులో ఇంకో అదర్ ఫ్యామిలీ అంటే మీరున్నారు. నా కోసం మీరున్నారు, నీ కోసం నేనున్నాను. రేట్ డౌన్ చేస్తున్నాను, పక్క క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే ఇది 4 కేజీల 750 గ్రాముల నుంచి 5 కిలో దాకా వస్తాయి. జస్ట్ ఇప్పుడు కాటా పెట్టాం, కాటా కూడా చూపిస్తాను మీకు. ఒక చీర 500-600 అమ్మింది మన సొంత ఛానల్. ఇంకా రావాలి క్యాచ్ పట్టుకోవాలి, వదలకూడదు, కసి ఉండాలి, కోపం ఉండకూడదు, ప్లాన్ ఉండాలి, సంపాదించాలి, ఎవరిని కించపరచకూడదు, నవ్వుతూ పంపించాలి. అదే మన కృష్ణ, మీ కృష్ణ, శ్రీకృష్ణ అంటేనే. ఇప్పుడు ఈ వీడియో వేస్తుంటే ఎంతమంది ఫాలో అవుతారో, లైక్ చేసిన వాళ్ళకి, నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి, ప్రతి ఒక్కరు మెన్షన్ చేసిన వాళ్ళకి మెసేజ్లు, అన్నా మీ వీడియో నీ ఫాలో అవుతున్నా నేను గురించి మెసేజ్ పంపించిన వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒక్క చీర 500 అమ్మింది, 5.5 నుంచి 6.5 మీటరు. జస్ట్ స్మాల్ మిస్టేక్ అని కొనుక్కోండి. ఆ పదం మాత్రం ఎప్పుడు వాడిని, ఎందుకంటే ఆ పదం చెప్పిందంటే తినటానికి గతిలో నేను. కానీ పదం ఎందుకు వాడాలి? అదే స్థాయి నాది, అదే వంట. అక్కలు చెల్లెళ్ళు బాగుండాలి, పెద్దమ్మలు ఇంకా అమ్మమ్మలు బాగుండాలనుకుంటున్నది. చిన్న వ్యాపారం చూసుకోండి, క్యాష్గా అమ్మండి, అప్పులు అమ్మొద్దు. ఇప్పుడు ఇచ్చే వీడియో అసలు కళ్ళు చెదిరిచ్చారు. బెన్నీ కేరళ కుట్టి ప్రారంభించింది నేను. ఆలోచించండి. ఇదిగోండి అన్ని ఓపెన్ చేయండి. శారీ మొత్తం ఈ వీడియో, చిన్న వీడియో ఇది. మనం ఎప్పుడు వచ్చామో కాదు, ఎప్పుడు వచ్చి దిగాం కాదు, మనకి లైక్లు ఎందుకు వచ్చినాయి కాదు, 10 మంది లైక్లు కొడితే సరికైపోయిందా ముఖ్యం. అది సినిమా డైలాగే. కానీ నేను వ్యాపారం పెట్టా, ఎందుకంటే తెలుసుకోవాలి, తెలుసుకోకపోతే ఇంకోళ్ళు తెలియపరచాలి, నా కోరిక అది. నెక్స్ట్ ఇంకో చీర, నెక్స్ట్ ఇంకో చీర.
నెక్స్ట్ ఇంకో చీర, ఇదొక చీర, ఇది ఒక చీర, ఇది ఒక చీర, ఇదొక చీర, ఇదొక చీర, ఇదొక చీర, ఇది ఒక చీర. ఇది మ్యాక్సిమంగా 4 కేజీల 750 గ్రాముల నుంచి 4 కేజీల 8 గ్రాములు వస్తుంది. మ్యాక్సిమంగా 10 నుంచి 11 చీరలు వస్తాయి. 10 నుంచి 11 ప్రతిదీ కథ పంపిస్తాం. అలా అని నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి, ఒక్కో చీర ఒక్కోటి ప్యాకింగ్ చేస్తాను, తాడు కడతాను. ఆ తాడు చూపిస్తాను, ఉద్యోగం తాడు పెట్టుకున్నా 11 తాడు పెడతా. మీ ఎవరికి కావాలంటే ఆ సరికే మీకు ఇస్తాం. అది కూడా వీడియో కాలే, వాట్సాప్ ఫోటో లేవు. నీకు మీకు కావాలన్నది ఈ 11 నుంచి వచ్చినాయి చూపిస్తాం. ఓకేనా లేదా? కొన్ని హెవీ వస్తాయి, కొన్ని 10 వస్తాయి, చూపిస్తా. ఓకేనా కాదా? కొన్ని 9 వస్తాయి, ఓకేనా కాదని చూపిస్తా. అందులో అన్న ఒక చీర తీయమన్నా, ఈ చీర తీయమని తీయం. ఎందుకంటే ఆకలి బాధ తెలిసిన గెలక కూడా చెడు అంటారు. గెలికారు, నీ చల్ల బాగుపడ్డా. ఆ బాగులో కూడా మీరు ఉండాలి, నా కస్టమర్లు ఉండాలి. ఒక్కో చీర 5 నమ్మేది, 5 కేజీలు సేల్. కేరళ కుట్టి బెన్నీ కేరళ రేట్ ఏంటి అవాకైపోతుంది. టెన్షన్ వీడియోలు కంటిన్యూ వస్తాయి. అలానే అప్పులు చేసి వ్యాపారం చేయొద్దు. డబ్బులు 5,000 ఉండే 5,000 పెట్టుకుంటుంది వ్యాపారం. ఇంకా వ్యాపారం అమ్ముకోవాలని రోజువారీ తీసుకొని 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలు తీసుకొని ఫైనాన్స్ తీసుకొని అవన్నీ వేస్ట్. 5,000 పెట్టి వ్యాపారం తీసుకోండి, సంపాదించుకోండి, కూడబెట్టుకోండి. ఆ సంపాదన మన చీల మీరు పెట్టుకోండి. మన పిల్లలకి విద్యా అవకాశం ఉంది, చదువుతున్నారు, వాళ్ళ విద్యా అవకాశం డబ్బులు లేవు, ఫీజు అంటే కొద్దిగా తీయండి. పిల్లలు కొద్ది పెట్టండి, పక్కన మిగిలిన వ్యాపారం పెట్టుకోండి. ఆశపోతే నిరాశ వస్తుంది. ఇది ఒక ఆవిడకి నీకు చెప్తా, రేటు చెప్తా. ఎగ్జామ్ 100కి ఇస్తాను అనుకోండి, ఒక ఆమె అడిగిద్ది, 500 అడిగిద్ది. అమ్మ 100 పెడితే 4 లాభం వచ్చిందిగా ఇచ్చేస్తాం. ఆ 100 వస్తుందా? తిరగాలి. బాటా లకాని చెప్పులు కరిగిపోవాల్సింది, నిరాశ వస్తుంది. ఆ 100 రూపాయల చీరని మీరు 150కి అమ్ముకోండి. క్యాష్ చీర కవర్లో పెట్టండి, క్యాష్ పర్సులో పెట్టుకోండి. అది ఆలోచించుకుంటే నేను నెలకెంత సంపాదించి ప్లాన్ చేసుకోండి. నా సొంత ఛానల్ ఎవరు లైక్ చేసి నాకు మెసేజ్ పంపిస్తేనే ఈ ఆఫర్ వస్తుంది. 5 కేజీ చీరలు 9 రావచ్చు, 10 రావచ్చు, 11 రావచ్చు, అన్ని బండిల్స్ వస్తాయి. ఇలా బండిల్స్ వస్తాయి అన్ని. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 చీరలు. అది 10 కేజీలు అవచ్చు. చూడం కాదు మరి, ఒక నిమిషం. కాటా ఫాల్ట్ కోసం కాటా పెడుతున్నామండి. చూడండి, జాగ్రత్త చూడండి. మీకు డౌట్గా ఉంటే మాత్రం మీ ఇళ్ల పక్కన చిల్లర కొట్ల ఖాతాలు ఉంటాయి, చూపించుకోవచ్చు.
నీ ఎంత మెన్షన్ అంతే వస్తుంది. చూడండి, ఓ 4 చీరలు పెట్టాం. 5, 6, 7, 8, 9, 10, 11. ఓకేనా? 11 చీరలు వచ్చినాయి. 4 కేజీలు 800 పాయింట్లు. అది 11 రాని, 9 రాని, కొన్ని వెయిట్ వస్తాయి, కొన్ని వెయిట్ రావు, కొన్ని పసులు వచ్చింది అనుకోండి. ఈ 11కు 12 అవ్వచ్చు, కానీ పెద్దది కాడా పంపిస్తాను మీకు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఒక్క చీర అమ్మింది 500 రూపాయలు అమ్ముతుంది. ఈ 11 చీరల అమౌంట్ ఎంత? అమౌంట్ తెలుసా మీకు? 5,500 రూపాయలు. నిచ్చే రేటు మైండ్ బ్లాక్ అవుతుంది. షిప్పింగ్ అదనం పడుతుంది. మళ్ళీ కాటి చెప్తున్నా, నా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేసి 10 మంది షేర్ చేసి నాకు మెసేజ్ పంపిస్తున్నాయి. ఆఫర్ వస్తుంది. రేటు చెప్పాలా? డౌట్గా ఉందా మీకు? ఏమన్నా ఇంకా ఆశందా? ఇంకా లేదు. కేవలం 2,500 రూపాయలకి ఇచ్చేస్తున్నాను. అర్థమైందా? కేవలం 2,500. అది 9 చీరలు రాని, 10 చీరలు రాని, 11 చీరలు రాని, నాకు సంబంధాల మేర అలా మీరు నచ్చిన చీరలు పెట్టి ఒక్కో చీర ఇలా పెడతా. ఓకే అంటే బండి ఓపెన్ చేస్తా. ఓన్లీ వీడియో కాలే, ఓన్లీ 1 డే ఆఫరే. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడిని పిలిచి అన్నం పెట్టకపోతే ఎంత కోపం వస్తుంది సార్ మీకు? ఆకలితో ఉన్నా పిలిచి అన్నం పెట్టక మరి అన్నాన్ని పోవంటే ఎలా ఉంటుంది? మనిషికి బాధ అయిందా? దానికంతా మీకు తెలుసు కదా. మీకు అది నా వీడియో ఫాలో అయిన వాళ్ళకే ఇస్తున్నాయి అవకాశం. ఇంకా డైలీ వస్తాయి వీడియోలు. ఎంతమంది ఫాలో అవ్వండి. ఇదే వీడియో మనం బయటకి ఇస్తే వాళ్ళకి 1,000 రూపాయలు ఇవ్వాలి, 1,500 ఇవ్వాలి, 2,000 ఇవ్వాలి. నాకు అవసరం లేదు మేడం. అదే వీడియో నా సొంత ఛానల్ మీరు ఫాలో అవుతే ఆ డబ్బులు మీకే మిగులుతుంది. 500 చీర 11,500, 5,500 రూపాయలు చీరలు. మ్యాచ్ మీకు ఎంతకు వస్తుంది చెప్పండి. ఆలోచించుకొని ప్లాన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ వీడియో కూడా వస్తాను.